నమస్తే. వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. అహ్మదాబాద్ వేదికగా ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. సో మరి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఈ మ్యాచ్ లో ఎవరు విజేత అయ్యే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారి. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య. సార్, అహ్మదాబాద్ వేదికగా ఇండియా వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ ఈరోజు. సో అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో అసలు ముందు టాస్ గనక వాళ్ళు గెలిచినా మనం గెలిచినా గానీ ఏం తీసుకుంటే బాగుంటుంది అసలు? బౌలింగ్ కానీ లేకపోతే బ్యాటింగ్ కానీ ఏది తీసుకుంటే బాగుంటుంది అసలు? అంటే డిపెండ్స్ ఆన్ కండిషన్స్ ఆదిత్య. అక్కడ కండిషన్స్ ఎలా ఉన్నాయి, డ్యూ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు మన వాళ్ళు. ఓవరాల్ గా ఏంటంటే మనం ఆల్రెడీ క్వాలిఫై అయిపోయాం నెక్స్ట్ రౌండ్ కి. ఈ మ్యాచ్ ఓన్లీ అకాడమిక్ ఇంట్రెస్ట్ మాత్రమే. అయినా సరే మన వాళ్ళు ఆ విన్నింగ్ మొమెంటం కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారు. చిన్న టీమ్స్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాయో మనం ఆల్రెడీ చూసాం. వాళ్ళని లైట్ గా తీసుకునే ఉద్దేశం ఉండదు, కానీ కండిషన్స్ ప్రకారం తీసుకుంటారు. నేను కూడా టాస్ గెలిస్తే కనుక, ఎందుకంటే ఎక్కువగా మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ వచ్చారు కాబట్టి ఈసారి ఫస్ట్ బౌలింగ్ చేసే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను నేను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కండిషన్స్ అట్ ది సేమ్ టైం. ఎస్. అండ్ నెదర్లాండ్ విషయానికి వస్తే వాళ్ళు ఒక డచ్ డైమండ్స్ లాంటి వాళ్ళు. సో వాళ్ళని మన బౌలర్లు అంటే ఎలా కట్టడి చేసే అవకాశం ఉండొచ్చు అసలు మెయిన్? వాళ్ళ బ్యాట్స్మెన్ మనకి పెద్ద ఇబ్బంది పెట్టకపోతే, బౌలర్స్ మాత్రం, ఎందుకంటే మన వాళ్ళు ఇటీవల కాలంలో స్పిన్ సరిగ్గా ఆడట్లేదు. ఈవెన్ బిఎస్ఏ స్పిన్నర్స్ ఆడడంలో మన వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, నమీబియా స్పిన్నర్స్ ఆడడం స్ట్రగుల్ అయ్యారు. అంటే దే టు హ్యావ్ వెరీ గుడ్ స్పిన్ బౌలింగ్ అటాక్. అంటే వాళ్ళకి ఆర్యన్ అనే ఒక స్పిన్నర్ ఉన్నాడు, మన ఇండియన్ ఆరిజిన్ వాడే, టాల్ ఆఫ్ స్పిన్నర్. అలాగే వాళ్ళకి రోలాఫ్ వాండర్మర్ అని ఒక ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. ఐ థింక్ ఈ ఆల్సో ప్లేడ్ ఐపీఎల్. ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా ఆడిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో అతను వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మన బ్యాటర్స్ వాళ్ళ స్పిన్నర్స్ ఎలా ఎదుర్కొంటారు అనేది ప్రధాన విషయం. బౌలింగ్ విషయంలో మన బౌలింగ్ వాళ్ళని వాళ్ళు విల్ బి టూ మచ్ ఫర్దర్. మన బౌలింగ్ మాత్రం వాళ్ళ మీద పూర్తిగా డామినేట్ చేసే అవకాశం. బ్యాట్స్మెన్ ముఖ్యంగా వాళ్ళ స్పిన్నర్స్ ని మన బ్యాట్స్మెన్ ఎలా ఎదుర్కొంటారు అనేది ఒకటే కొంచెం మనకి ఆసక్తి కలిగిస్తుంది. అండ్ సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే 360 డిగ్రీస్ లో ఆయన షాట్లు ఉండబోతూ ఉంటాయి, మన అందరికి తెలిసిందే. సో ఆయన పర్ఫార్మెన్స్ ని మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టీం విషయానికి వస్తే, ఈ గేమ్ విషయానికి వస్తే? సూర్య రైట్ టైంలో ఫామ్ లోకి వచ్చాడని చెప్పాలి. మనకి ఈ వరల్డ్ కప్ ముందు జరిగిన న్యూజిలాండ్ జరిగిన 5 మ్యాచ్ సిరీస్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అంతవరకు హ్యాడ్ ఏ వెరీ వెరీ రెచ్డ్ 2025 లో కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతూ వచ్చాడు. కానీ ఈ ఇయర్ లో, కొత్త సంవత్సరంలో న్యూజిలాండ్ దగ్గర సిరీస్ లో బాగా ఆడాడు. అలాగే ఈ వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ లో ఇండియా 77 for 6 దగ్గర ఉన్నప్పుడు అతను బ్యాటింగ్ వచ్చి ఒక అద్భుతాన్ని ఇన్నింగ్స్ 82 నాట్అవుట్ చేసి టీమ్ కి ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. సో హిస్ కాన్ఫిడెన్స్ మస్ట్ బి వెరీ హై. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అతను 30 odd runs చేసినా కూడా అది క్రూషియల్ కంట్రిబ్యూషన్. అలాంటి స్లో పిచ్ మీద కంట్రిబ్యూషన్ చాలా బాగుంది. సో సూర్యకుమార్ విల్ ప్లే అకార్డింగ్ టు సిచ్యుయేషన్. అతను ఏంటంటే కెప్టెన్ కాబట్టి అతని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. 360 గేమ్ అన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్ అండ్ ఆ టీమ్ సిచ్యుయేషన్ బట్టి, టీమ్ రిక్వైర్మెంట్ బట్టి అతను ఏ గేర్ లో ఆడతాడు అనేది డిపెండ్. అండ్ ప్రీవియస్ మ్యాచెస్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మన వాళ్ళు ఎందుకో మిడిల్ ఆర్డర్ లో కొంచెం తడబాటు కనిపిస్తూ ఉంది. సో ఈసారి అది ఏమన్నా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉందా, లేకపోతే అది అలాగే కంటిన్యూ చేస్తారా, ఏంటి అసలు? ఆ మిడిల్ ఆర్డర్ తడబాటు అని మీరు అన్నది అది సేమ్ థింగ్. నేను చెప్పాను కదా, వాళ్ళు స్పిన్నర్స్ మామూలుగా మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తారు. బాల్ కూడా కాస్త మెత్తపడుతుంది, సాఫ్ట్ అవుతుంది, బ్యాట్ మీదకి సరిగ్గా రాదు, ఆగి వస్తుంది కొన్ని సందర్భాల్లో. సో అలాంటి స్లోనెస్ ఆఫ్ ది పిచ్ ని కౌంటర్ చేయడంలో, స్పిన్నర్స్ ని ఎదుర్కోవడంలో మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. అది పోను ఏంటంటే వరల్డ్ కప్ లో మ్యాచెస్ జరిగే కొద్దీ పిచ్లు కూడా బాగా టైర్డ్ పిచ్చెస్ ఉంటాయి, వాటి మీద మరింత స్లో అయ్యే అవకాశం. సో దీన్ని కౌంటర్ చేయడానికి మన వాళ్ళు ఆ మిడిల్ ఓవర్స్ లో మీరు అన్నట్టుగా బాగా పర్ఫామ్ చేయాలి. దేర్ ఆర్ సర్టన్ ప్లేయర్స్. మన ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లో లేడు. అంటే అతను 2 మ్యాచ్లు ఆడాడు, 2 మ్యాచ్లు కూడా డక్అవుట్ అయ్యాడు. అతను అంత డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ మనకు తెలుసు. సో అభిషేక్ శర్మ ఫామ్ లోకి రావడానికి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే తర్వాత సూపర్ 8 లో మనం క్వాలిటీ అపోజిషన్ ఫేస్ చేస్తాం, చాలా హై క్వాలిటీ అపోజిషన్. వీ హ్యావ్ టు ఫేస్ సౌత్ ఆఫ్రికా, మనం తర్వాత జింబాబ్వే ని ఫేస్ చేయాలి, తర్వాత వెస్టిండీస్ ని ఫేస్ చేయాలి సూపర్ 8 లో. సో మన టఫ్ అపోనెంట్స్ ఫేస్ చేసే ముందు అభిషేక్ శర్మ ఫామ్ లోకి రావడం చాలా ఇంపార్టెంట్. అతను వరల్డ్ లో నెంబర్ 1 ర్యాంక్డ్ T20 బ్యాట్స్మెన్. కానీ పికప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా సార్ ఆయన ఈ గేమ్ తో, ఆ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని? డెఫినెట్లీ అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ లో ఫెయిల్ అవుతాడు, 0 కొడతారు, ఒక మ్యాచ్ లో అతను హై రిస్క్ గేమ్ ఆడతారు. హై రిస్క్ గేమ్ ఆడినప్పుడు ఒకసారి క్లిక్ అవుతుంది, ఒకసారి అది ఫెయిల్ అవుతుంటుంది. సో అది పెద్దగా సీరియస్ ఏం కాదు. అతనండి ఈ టేక్స్ హిస్ ఛాన్సెస్. అతనికి టీం కూడా లైసెన్స్ ఇచ్చారు ఏంటంటే యూ గో అండ్ ప్లే యువర్ షాట్స్ అని చెప్పి. అతను ఈ గోస్ అండ్ ప్లేస్ దోస్ షాట్స్. కొన్నిసార్లు
అవి క్లిక్ అవుతాయి, కొన్నిసార్లు అవి దే డోంట్ కమ్ ఆఫ్. సో ఈసారి నేను అనుకోవడం అభిషేక్ శర్మ, ఎందుకంటే జనరల్లీ అహ్మదాబాద్ పిచ్ ఇప్పటివరకు అక్కడ జరిగిన 3 వరల్డ్ కప్ మ్యాచెస్ లో చూస్తే హీ హాస్ బీన్ హెల్పింగ్ ద బ్యాట్స్మెన్ చాలా అనుకూలంగా ఉంది. సో అక్కడ చాలా పెద్ద స్కోర్లు కూడా రావడం చూసాం. సో అక్కడ అలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ మీద అగేన్స్ట్ వీక్ బౌలింగ్ అటాక్, ఐ థింక్ అభిషేక్ చాలా అగ్రెసివ్ గా ఆడి తన ఫామ్ లోకి వచ్చే అభిషేక్ ఫామ్ లోకి రావడం చాలా కీలకం ఇండియా. అలాగే అక్షర్ పటేల్ కూడా 2 డక్అవుట్స్ ఉన్నాయి అతను కూడా. బట్ అతను చాలా లేట్ గా వస్తున్నాడు బ్యాటింగ్, అంటే ఎక్కువ రన్స్ ఫాస్ట్ గా రావాల్సిన టైంలో వస్తున్నాడు. అతన్ని కూడా కాస్త ఎర్లీగా పంపాలి. మన లాస్ట్ వరల్డ్ కప్ లో హీ వాజ్ అవర్ హీరో. బ్యాటింగ్ లో కూడా బౌలింగ్ బాగా చేశాడు, బ్యాటింగ్ లో కూడా చాలా క్రూషియల్ కంట్రిబ్యూషన్స్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఫైనల్. అతను చాలా ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు కాబట్టి అతన్ని కాస్త ముందు పంపించి అతను కూడా ఆ బ్యాటింగ్ లో ఆ కాన్ఫిడెన్స్ రిగైన్ చేసేలా చేయాలి. సో ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ ఫామ్ లో ఉన్నారు, మనకి ప్రాబ్లం లేదు. అభిషేక్ అండ్ అక్షర్ వీళ్ళిద్దరు కనుక ఫామ్ లో వస్తే ఇండియా చాలా కాన్ఫిడెంట్ గా సూపర్ ఎయిట్ కి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇషాన్ కిషన్ యొక్క ఆ స్పీడ్ గానీ ఆ ఫామ్ అది ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఆ జోరు ఇలాగే కంటిన్యూ అవుద్దంటారా? యా, హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. అతను ఎస్. అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆ ఫామ్ ని కంటిన్యూ చేస్తాడు, ఎందుకంటే అతను ఆడుతున్న తీరు, అతను ది వే హీస్ మిడిలింగ్ ద బాల్, అతను కొట్టే ప్రతి షాట్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతున్నాడు. అలాగే అతనికి ఆ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. సో అదే ఫామ్ కంటిన్యూ చేస్తారు. అది చాలా అవసరం ఇండియాకి. అలాంటి ఒక బ్యాట్స్మెన్ కనుక మీకు టాప్ ఆఫ్ ది ఆర్డర్ లో ఉంటే మీకు అపోజిషన్ చాలా ఇబ్బంది పెడతాడు. సో మనకి పవర్ ప్లేలో మనకి మాక్సిమం రన్స్ వస్తాయి. పవర్ ప్లేలో ఆ ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ యూజ్ చేసుకుని వీ కెన్ స్కోర్ 70-80 రన్స్. అక్కడ మీకు హాఫ్ ద బ్యాటిల్ వన్ అనమాట, మీరు సగం మ్యాచ్ గెలిచినట్టు. సో పవర్ ఎస్. ప్లేని మనం ఆ రకంగా మాక్సిమైజ్ చేయగలిగితే విత్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్, నథింగ్ లైక్ ఇట్, మనం దాంతో ఈ టోర్నమెంట్ మొత్తం కూడా డామినేట్ చేసే అవకాశం ఉంది. సో ఇషాన్ ఫామ్ చాలా క్రూషియల్. అండ్ సార్ ఒక స్పోర్ట్స్ అనలిస్ట్ గా మీరు చెప్పండి సార్. అంటే ఈ గేమ్ విషయానికి వస్తే ఈ గేమ్ ని మనం ఓవర్కమ్ చేయాలన్నా లేకపోతే దీంట్లో మనం విన్నింగ్ సాధించాలన్నా ముఖ్యంగా ఈ టీమ్ తో మన వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తే బాగుంటుంది అసలు? ఏం లేదండి, జస్ట్ బేట్ ది టాప్ ఆఫ్ యువర్ గేమ్. ఏమాత్రం తక్కువగా అంచనా. ఇప్పుడు ఈ గేమ్ లో మనం ఓడిపోవడానికి కారణం ఏమవుతుందంటే వాళ్ళు చిన్న టీం కదా, నెదర్లాండ్సే కదా అని అనుకుంటే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే దే ఆల్రెడీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ గేమ్ అగేన్స్ పాకిస్తాన్ తో జస్ట్ ఇంకా మూడు బాల్స్ మిగిలి ఉండగా 7 వికెట్స్ ఏమో కోల్పోయి పాకిస్తాన్ అతి అవును. కష్టం మీద ఆల్మోస్ట్ కాజ్డ్ ఏ బిగ్గెస్ట్ అప్సెట్ ఇన్ ది ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్. అలాంటి టీం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటే, అంతేం లేదు, వేరే వేరే ప్రత్యేకమైన స్ట్రాటజీ ఏం అవసరం లేదు. చాలా జాగ్రత్తగా వాళ్ళని మిగతా టీమ్స్ తో ఎంత మీరు కేర్ఫుల్ గా ఆడతారో, పాకిస్తాన్ మీద ఎలాంటి ఇంటెన్సిటీ చూపించారో అలాంటి ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గకుండా అదే రకమైన గేమ్ కనుక ఆడితే ఇండియా విల్ డెఫినెట్లీ డామినేట్ ది మ్యాచ్. గెలవడం విషయంలో ఎలాంటి బెంగ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బంది పెడుతుందంటే అది మీ నెగ్లిజెన్స్, లేకపోతే మీరు కాస్త వాళ్ళని తక్కువగా అంచనా వేయడం చేస్తేనే మీకు సమస్యలు. అండ్ ముఖ్యంగా ఈ టీం విషయానికి వస్తే మనం ఇంత ముందు డిస్కస్ చేసుకున్నట్టు కూడా ఫీల్డింగ్ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే రన్అట్స్ విషయంలో మాత్రం మనం పర్టికులర్ గా మీరు అన్నట్టు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలేమో. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అసలు? ఈ చిన్న టీమ్స్ అన్ని కూడా దే ఆర్ వెరీ వెరీ గుడ్ ఫీల్డింగ్ యూనిట్స్. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు నెదర్లాండ్స్ నుంచి వస్తున్నారు, అది ఫుట్బాల్ ప్లేయింగ్ నేషన్. వాళ్ళు చాలా అథ్లెటిక్ గా చాలా ఫిట్ గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఫీల్డింగ్ చాలా చాలా బాగుంటుంది. సో మీరు రన్స్ తీసేటప్పుడు, మీరు చెప్పినట్టుగా రన్స్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రన్అట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. యా, ఉంటాయి. ఎందుకంటే ఈ వాళ్ళ మీరు ఎనలిస్టులు ఉంటారు కాబట్టి ఎవరు ఎలా ఉంది, ఎవరిది థ్రోయింగ్ ఆర్మ్, ఎవరిది ఫాస్ట్ గా ఉంది, ఇవన్నీ చూసుకొని ఎవరిది క్విక్ మూవర్స్ ఉన్నారు, దాన్ని బట్టి మీరు సింగిల్స్ చేయాలా, డబుల్స్ చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు గేమ్ అంతా కంప్యూటర్ అనాలిసిస్ బై బేసిస్ జరుగుతుంది కాబట్టి ఈ టీం విషయంలో కూడా ప్రాపర్ హోంవర్క్ చేస్తే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ ఫీల్డింగ్ ని మనం కౌంటర్ చేయడానికి వీలు. ఎస్ అండి. ఈ గేమ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు బూమ్రాకి రెస్ట్ ఇస్తే మొహమ్మద్ సిరాజ్ ఫామ్ లోకి వస్తాడు అనే కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి మనకి సోషల్ మీడియాలో చూసుకుంటే. సో ఈ కామెంట్స్ మనం ఎలా చూడొచ్చు సార్? అంటే పర్టికులర్ గా ఈ గేమ్ విషయానికి వస్తే అంత సోషల్ మీడియా మనం సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు సిరాజ్ ఎందుకు ఆడాలి? బుమ్రాకి ఆల్రెడీ ఒక మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ బుమ్రా ఆడలేదు. సరే, గ్రూప్ స్టేజ్ లో అతనికి ఒక మ్యాచ్ రెస్ట్ ఇవ్వాలంటే ఆల్రెడీ హ్యాడ్ రెస్ట్. ఫస్ట్ మ్యాచ్ లో అతనికి హెల్త్ బాగలేక ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. తర్వాత 2 మ్యాచ్ ఈ వాజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్, మంచి రిధమ్ లో ఉన్నాడు. లాస్ట్ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మనకి మంచి బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. సో అతను కూడా ఎక్కువ వికెట్లు తీసుకోవాలి ప్రతి మ్యాచ్ ఆడాలంటే. వై యూ హ్యావ్ టు ప్లే హిమ్. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇదే అహ్మదాబాద్ లో మనం సౌత్ ఆఫ్రికాతో 22వ తారీఖున ఆడబోతున్నాం సూపర్ 8 మ్యాచ్. అవును. సో ఆ సూపర్ 8 మ్యాచ్ కి అతను ప్రిపేర్ చేయండి. ఎందుకు వై షుడ్ యూ గివ్ రెస్ట్ టు బుమ్రా? 4 ఓవర్స్ చేయడానికి అతనికి ఏం ఇబ్బంది ఉంటుంది? నో, ఐ డోంట్ థింక్ ఇండియన్ టీంలో ఏదైనా మార్పు ఉంటే ఓన్లీ అర్షదీప్ టీంలోకి వస్తాడు, కుల్దీప్ ప్లేస్ లో. ఎందుకంటే అక్కడ స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ లేదు కాబట్టి
అది మినహాయించి ఎలాంటి మార్పు ఉండదు అన్నారు. ఎవరికి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అంతకైతే యూ డోంట్ బౌల్ బుమ్రా 4 ఓవర్స్ వేయద్దు. మీరు బుమ్రా చేత 2 ఓవర్లు వేయించండి. శివం దుబే లాంటి వాళ్ళని, తిలక్ వర్మ లాంటి వాళ్ళతో చేయండి. అలా హార్దిక్ పాండ్యా కూడా డోంట్ గివ్ హిమ్ ఫుల్ కోట, జస్ట్ బౌల్ హిమ్ ఫర్ కపుల్ ఆఫ్ ఓవర్స్. అంతే తప్ప వాళ్ళకి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకైతే ఏం కనబడట్లేదు. అండ్ ఈ రోజు ఇండియా ఈ మ్యాచ్ తో పాటు ఇంకో 2 మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి. సో అవి ఎలా ఉండబోతున్నాయి సార్ అసలు? పాకిస్తాన్ మ్యాచ్ అది ఇంపార్టెంట్. పాకిస్తాన్ నమీబియా మీద గెలిస్తేనే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉంది. అలా ఎస్. కాకుండా నమీబియా కనుక అప్సెట్ చేస్తే ఐ థింక్ పాకిస్తాన్ విల్ బి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. సో వాళ్ళు ఇప్పుడు ఆడుతున్న తీరు, ఇండియా వాళ్ళని చావుదెబ్బ కొట్టింది కాబట్టి దాని నుంచి ఎంతవరకు తేరుకున్నారు, ఎంతవరకు ఆ షాక్ నుంచి వాళ్ళు కోలుకుని, హ్యూమిలియేషన్, షాక్ కంటే కూడా హ్యూమిలియేషన్ ఎక్కువగా ఉంది వాళ్ళ అవును. దేశంలో కూడా. వాళ్ళకి చాలా నెగిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి నమీబియా మీద గెలవాలి. గెలిచి వాళ్ళు టోర్నమెంట్ లో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే దే విల్ బి ఇన్ ట్రబుల్. ఎస్. అండ్ సార్ అహ్మదాబాద్ అంటే దీనికి సంబంధించి చూసుకుంటే పిచ్ అనేది చాలా కీలకం అనేది అందరికీ తెలిసిందే. సో ఈ పిచ్ ముఖ్యంగా దీని గురించి మీరు ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్ అసలు? అంటే అహ్మదాబాద్ లో డిఫరెంట్ అక్కడ దాదాపు 10-12 పెద్ద గ్రౌండ్ అది. 10-12 పిచ్లు ఉంటాయి. దాంట్లో బ్లాక్ సాయిల్ ఉంటాయి, రెడ్ సాయిల్ ఉంటాయి, కొన్ని మిక్స్డ్ రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్ పిచెస్ కూడా ఉంటాయి. సో దాంట్లో ఏ పిచ్ యూజ్ చేస్తున్నారు తెలియదు, కానీ ఇంతవరకు జరిగిన 3 మ్యాచ్లు జరిగినాయి అక్కడ వరల్డ్ కప్ లో. 3 మ్యాచ్లు కూడా హై స్కోరింగ్ గానే ఉన్నాయి. సో ఆల్రెడీ ఒక 200 కూడా వచ్చింది అక్కడ. సో మీకు ఈజీగా అక్కడ మన ఇండియా కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200+ చేస్తారన్న నమ్మకం ఉంది. 300 అంటున్నారు. 300 ఈజ్ నాట్ ఇంపార్టెంట్. 300 ఎందుకు చేయాలి? 300 కోసం వెళ్ళాలని చూస్తే మీరు 150 కూడా చేయరు ఒకసారి. సో అంత రిస్క్ తీసుకొని 300 కోసం అలాంటి 300 చేసినందువల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. యూ హ్యావ్ టు విన్ ద టోర్నమెంట్, యూ హ్యావ్ టు ప్లే, యూ హ్యావ్ టు విన్ ఎవ్రీ మ్యాచ్. అంతే తప్ప 300 చేయాలి అని ఒక లక్ష్యం. అదంతా స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. 300 కొడతారు ఇవాళ అన్నట్టుగా. 300 అని కాదు. అంటే ఈ చిన్న మ్యాచ్ ఎవరైనా చూస్తారో చూడరో, 300 కోసమైనా చూస్తారని చెప్పి బ్రాడ్కాస్టర్ ఈస్ ట్రైంగ్ టు మార్కెట్ ది గేమ్. అదేముండదు. ఇండియా హ్యాస్ టు ప్లే అకార్డింగ్, మామూలుగా మిగతా మ్యాచ్లు ఆడతారు, అలా అప్రోచ్ అవుతారు. ఈ మ్యాచ్ కూడా అదే రకమైన అప్రోచ్ వెళ్తే సరిపోతుంది. అండ్ ఫైనల్ గా రేస్ లో ఈ మ్యాచ్ మనకి ఎంత ఇంపార్టెంట్ కానుంది సార్ అసలు? వరల్డ్ కప్ రేస్ లో ఈ మ్యాచ్ ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన, ఇండియా ఆల్రెడీ క్వాలిఫైడ్ ఫర్ ది నెక్స్ట్ రౌండ్. సో ఈ మ్యాచ్ ఏంటంటే మనకి ఆ విన్నింగ్ మొమెంటం కంటిన్యూ చేయడానికి, టీంలో ఎవరైనా నేను చెప్పినట్టు అభిషేక్ ఫామ్ లోకి రావడానికి, అక్షర్ ఇస్ బౌలింగ్ వెల్, బ్యాటింగ్ ఫామ్ లోకి రావడానికి, తిలక్ వర్మ కూడా పెద్ద స్కోర్ చేయడానికి, ఇలాంటి వాటికి పనికొస్తుంది తప్పిస్తే మీరు టోర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ మ్యాచ్ ఆఫ్ నో సిగ్నిఫికెన్స్ ఎట్ ఆల్. ఎలాంటి సిగ్నిఫికెన్స్, ఇట్ ఈస్ ఆఫ్ ప్యూర్ ఎకడమిక్ ఇంట్రెస్ట్ సంబంధించిన మ్యాచ్. ఎస్. సో మ్యాచ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా మళ్ళీ మీతో లైవ్ లో జాయిన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.